ఈ బిగ్ బాస్ ఇంత ఫేవరెటిజం చేస్తుంది ఏంటో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ఇంత బయాస్డ్ ఉంటే మరి మిగిలిన కంటెస్టెంట్ అందరూ పాపం వాళ్ళందరూ గొర్రెలేనా? మీ ఆలోచనలో వాళ్ళందరూ గొర్రెలేనా? ఇక ఇచ్చేయండి డైరెక్ట్ గా. మరి వీళ్ళందరిని పెట్టుకొని వీళ్ళని గొర్రెల్లాగా వాడుకొని మళ్ళీ వీళ్ళందరినీ పుషప్ చేసుకుంటూ ఇంతగానం నడిపించుకుంటూ ఎందుకు డైరెక్ట్ గా అమ్మాయికి ఇచ్చేయాలి కప్పు అని అని ఉంటే ఇచ్చేపోయారా? మరి ఆల్రెడీ రాసి పెట్టుకున్నారు కదా, మరి ఇచ్చేస్తే అయిపోయింది కదా. వీళ్ళందరూ ఎమోషన్స్ తో ఆడుకోవడం మీకు ఎట్లా మనసు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా జరిగిన ఎపిసోడ్ లో తనూజ విషయంలో మాత్రం అన్ని సార్లు అడిగి 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 తీసుకో కదా అని అన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ పిలిపించి కూడా ఆప్షన్ చెప్పి తనని బతిమలాడి తీసుకో అమ్మా ఓకే చెప్పు నో ప్రాబ్లం అని అన్ని సార్లు అడిగిచ్చారు. ఎంత డిస్కషన్ అయిందంటే తనూజని పిలిపించి అడిగారు, నో అన్నది, అయిపోయింది. మళ్ళీ కళ్యాణ్ వచ్చాక కూడా కళ్యాణ్కి చెప్పారు ఓకే సరే నేను కళ్యాణ్ అని అనేసరికి మళ్ళా తనూజని పిలిపించారు, మళ్ళా తనూజతో మాట్లాడారు, మళ్ళా తర్వాత లాగ్ చేశారు, మళ్ళా తీసుకోమన్నారు. కానీ ఆ అమ్మాయి అయితే తీసుకోలేదు. అది పక్కకు పెట్టేస్తే మరి ఇక్కడ పవన్ కూడా నేను తీసుకోను అని చెప్పాడు కదా, మరి తీసుకోను అన్నప్పుడు మళ్ళీ రితుని పిలిపించి ఇట్లా తీసుకోని అంటున్నాడు, మరి నీ కోసం త్యాగం చేస్తాడంట, మరి మళ్ళీ మాట్లాడిపించి మరి ఏమో ఆ పొజిషన్ లో రితు ఉండుంటే నీకు కూడా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, నాకు ఆల్రెడీ మా డాడీ షర్ట్ వచ్చింది కదా, నాకు నో ప్రాబ్లం, నువ్వు ఫోటో తీసుకోవాలి అని రితు అనేది. కానీ అది లేకుండా పవన్ కి మాత్రం అన్యాయం చేసి తనుజాకి మాత్రం ఎక్కడో పెట్టేసి అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ చేసిన దగ్గర కూడా మరి మీరు సెల్ఫిష్ అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ దీని గురించి అయితే డీటెయిల్ గా లాంగ్ వీడియో చేసి అలా వీడియో మాత్రం చూడడం మర్చిపోకండి.